సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సుగంధ ద్రవ్యాన్ని అందించే అదృష్టం దక్కించుకున్న జీవి పునుగుపిల్లి. దీనిని ఇంగ్లీష్లో సివెట్ అంటారు. శ్రీశైల దేవస్థానంలో క్యూ లైన్లో నిల్చున్న భక్తులకు తాజాగా ఇది కనిపించడంతో దీని గురించి చర్చ నడుస్తోంది. అంతరించిపోతున్న ఈ జాతి దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. దీని ఒంటి నుండి ఊరే పునుగు అంటే జవాది అనే సుగంధ ద్రవ్యంతో శ్రీనివాసుడికి ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. ఈ పునుగుపిల్లి నుంచి నూనె ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. వేల ఏళ్ల నాటి శ్రీనివాసుడి విగ్రహం నేటికీ కాంతులీనడం వెనుక పునుగు తైలాభిషేకం కూడా ఓ కారణమంటారు పండితులు. పునుగుపిల్లి చర్మంపై 10 రోజులకోసారి చెమట పేరుకుపోతోంది. ఆ సమయంలో దాన్ని ఓ ఇనుప జల్లెడలో పెట్టి పక్కనే గంధపు చెక్కను ఉంచుతారు. పేరుకుపోయిన పునుగు అంటే ఆ సుగంధ ద్రవ్యంని ఆ చెక్కకు రుద్దడం ద్వారా పిల్లి వదిలించుకుంటుంది. చెక్కకు బంకలా అంటుకున్న ఆ పునుగు నుంచి తీసిన తైలాన్ని శ్రీవారికి అభిషేకిస్తారు.